హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ వేదిక్ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము గానుగాపురంలో ఉన్న సంగమం గురించి, అష్టతీర్థాల గురించి తెలుసుకుందాము. మేము అవధూత ఆశ్రమంలో 2 డేస్ ఉన్నామండి. అవధూత ఆశ్రమం నుండి సంగమానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే 1/2 కిలోమీటర్ ఓన్లీ. సో మేము బై వాక్ నడుచుకుంటూ సంగమానికి చేరుకున్నాము. ఇది సంగమానికి వెళ్ళే దారి. గానుగాపురంలో మెయిన్ దత్త టెంపుల్ దగ్గర రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది నియర్ టు టెంపుల్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఆటో మాట్లాడుకొని సంగమానికి చేరుకుంటారండి. వాళ్ళు ఆటో మాట్లాడుకునేటప్పుడు సంగమం అలాగే 8 అష్టతీర్థాలు ఉంటాయి, వాటిని కూడా దర్శించుకునేలాగా ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటారు. సో సంగమము అండ్ 8 అష్టతీర్థాలను చూపించడానికి ఆటో వాళ్ళు 800 ఛార్జ్ చేస్తున్నారు. చాలామంది సంగమంలో స్నానం చేసి సంగమంలో పువ్వులు, దీపాలు వదులుతూ ఉంటారండి. సో వాటికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఈ సంగమం నది ఒడ్డున అమ్ముతున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ముందుగా సంగమ స్నానం చేయాలి, ఆ తర్వాత అష్టతీర్థాలను దర్శించాలి, ఔతంబర వృక్షం వద్ద గురుచరిత్ర పారాయణం చేయాలి, తర్వాత కల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే సంపూర్ణ క్షేత్ర దర్శనం ఫలితం లభిస్తుంది మనకి. భీమా అమరజ నదుల సంగమం, ఔదంబర వృక్షము, అష్టతీర్థాలు, కల్లేశ్వర స్వామి దేవాలయము ఇవన్నీ కలిసి గానుగాపురాన్ని మహాపవిత్ర దత్తక్షేత్రంగా నిలబెట్టాయండి. ఇక్కడ భీమా నది మరియు అమరజ నదులు కలుస్తాయి. ఈ సంగమం దత్త భక్తులకు కాశీతో సమానమైనది. నేను మీకు చెప్పాను కదా, 8 అష్టతీర్థాలు ఉంటాయి. ఆ 8 అష్టతీర్థాల్లో కూడా స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారండి దత్తభక్తులు. సో ఆ 8 అష్టతీర్థాల నేమ్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఈ బోర్డు మీద ఆ 8 అష్టతీర్థాల నేమ్స్ వీళ్ళు మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి శక్కుల తీర్థం, అండ్ నెక్స్ట్ నరసింహ తీర్థం, భాగీరథి తీర్థం, పాప వినాశిని తీర్థం, కోటి తీర్థం, రుద్రపాద తీర్థం, చక్రతీర్థం, మన్మథ తీర్థం. ఈ రకంగా 8 తీర్థాలు ఉన్నాయి. ఈ 8 తీర్థాల్లో కనుక స్నానం చేస్తే మన అభిష్టాలు నెరవేరుతాయని, మన పాపాలు తొలగిపోతాయని దత్తభక్తుల యొక్క గట్టి విశ్వాసం అండి. వాళ్ళు గట్టిగా నమ్ముతారు. దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర అంటూ ఈ అష్టతీర్థాలను దర్శనం చేసుకోవాలి. సంగమంలో స్నానం చేసి నదిలో వదలడానికి కావాల్సిన పూజా వస్తువులన్నీ ఆ సంగమం నది ఒడ్డున అమ్ముతున్నారండి. పూలు, దీపాలు, కొబ్బరికాయలు ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా అమ్ముతూ ఉన్నారు. సో మీరు చూసారు కదా, ఇవన్నీ ఆ షాప్స్ అన్నమాట. సో ఇదేనండి సంగమం. సో చూడండి జనాలు ఎలా ఉన్నారో. గురువారం రోజున సంగమ స్నానము, అష్టతీర్థాలను దర్శించుకోవడము, ఔదంబర వృక్షాన్ని దర్శించుకోవడం చాలా పవిత్రంగా, చాలా పుణ్యఫలం వస్తుందని శ్రీ దత్తభక్తులు నమ్ముతారు. సో ఇది కూడా ఔదంబర వృక్షం అండి. ఈ వృక్షం కింద స్వామివారు తన శిష్యులకు బోధన చేసేవారంట. మీరు చూస్తున్నారు కదా, ఇది పారాయణ స్థలం అండి. ఔదంబర వృక్షం చెట్టు దగ్గర అందరూ కూర్చొని గురు చరిత్రను పారాయణం చేస్తూ ఉంటారు. సో ఇది ఔదంబర వృక్షము. ఈ వృక్షం చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఔదంబర వృక్షంలో స్వామివారు ఇప్పటికీ కూడా కొలువై ఉంటారు. ఔదంబర వృక్షాన్ని దత్త రూపంగా భావిస్తారు భక్తులు. చాలామంది కూడా ఔదంబర వృక్షం దగ్గర కూర్చొని గురుచరిత్రం పారాయణం చేస్తూ ఉంటారు. కొంతమంది సప్తాహ పారాయణం కూడా చేస్తారండి. సప్తాహ పారాయణం అంటే 7 రోజులు గురుచరిత్రను పారాయణం చేస్తారు. అంటే గురువారం మొదలుపెట్టి నెక్స్ట్ బుధవారం కల్లా ఎండ్ చేస్తారు. ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలనేది ఆ బుక్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అలా గురుచరిత్ర ఈ ఔదంబర వృక్షం దగ్గర సప్తాహ పారాయణం చేస్తే కనుక మనోభీష్టాలు నెరవేరుతాయని, ఆరోగ్యం లభిస్తుందని, ఎవరికి కావాల్సింది వాళ్ళకి లభిస్తుందని, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుందని దత్తభక్తుల యొక్క నమ్మకం. ఈ పవిత్ర వృక్షం దగ్గర శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు దీర్ఘకాలం ధ్యానం చేశారని మనకి శ్రీ గురుచరిత్రలో స్పష్టంగా చెప్పబడిందండి. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు చాలా కాలం ఇక్కడ ఔదంబర వృక్షం కింద ధ్యానం చేశారని శ్రీ గురు చరిత్రలో మనకి చాలా స్పష్టంగా చెప్పబడిందండి. సంగమంలో స్నానం చేసి మిగిలిన 8 అష్టతీర్థాలను దర్శనం చేసుకోవడానికి ఆటో మాట్లాడుకున్నాము. ఇదేనండి భాగీరథి తీర్థం. మీరు తీర్థం చూస్తున్నారు కదా, ప్రతి నది ఒడ్డున కూడా శివలింగము, పాదుకలు ఈ విధంగా ప్రతిష్ఠించబడ్డాయి.
అండ్ చూశారు కదండి భాగీరథి తీర్థాన్ని. ఎవరైనా సరే నదుల్లో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. నది ఒడ్డున పాచి పట్టిపోయి ఉంది. మనం అలా నదిలో అడుగు పెట్టంగానే జారుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇలా అష్టతీర్థాలకు వచ్చినప్పుడు నదిలో స్నానం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నదిలోకి దిగండి. ఇది అష్టతీర్థాల్లో ఒకటైన మన్మథ తీర్థం అండి. ఇది కాళేశ్వర టెంపుల్కి నియర్గా ఉంది. సో అష్టతీర్థాలు స్నానం చేసి అష్టతీర్థంలోని జలాన్ని తీసుకొచ్చి శివలింగానికి అందరూ అభిషేకం చేస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా గానుగాపుర క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. దత్తుని 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి. ఇప్పుడు మీరు చూడబోయేది కల్లేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది పురాతన శివాలయము. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ప్రతిరోజు ఇక్కడ శివార్చన చేసేవారని చెబుతున్నారు. సంగమ స్నానం చేసిన తర్వాత ఈ ఆలయం దర్శనం చేయడం అనేది మన సంప్రదాయము. శ్రీ కల్లేశ్వర స్వామి ఆలయంలో మహాయాగం జరుగుతుంది. మీకు కనుక నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ వేదిక్ వైబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.